ఏపీలో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు మంత్రి లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం, ఫలితాల మెరుగుదలకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. మధ్యాహ్న భోజన పథకం కోసం 27,39,00,000 ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇక వచ్చే విద్యా సంవత్సరం 85,84,00,000 ఖర్చు చేయనుంది. బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుందని, మంచి ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని లోకేష్ విద్యార్థులకు సూచించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంటారు. మీరు చూశారు, ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందర పట్టుకెళ్ళేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి, మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రాంకి వెళ్ళేదానికి లేదు. ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇక ఇంటర్ విద్యార్థులకు రోజు ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజన పథకంలో మెనూ కూడా సిద్ధం చేశారు. ప్రతి సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా కూరగాయల పలావ్, గుడ్డు కూర, వేరుశనగ చిక్కీ ఇస్తారు. మంగళవారం రోజున పులిహోర, టమోటా పచ్చడి లేదా దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు, రాగి జావా వడ్డిస్తారు. బుధవారం నాడు కూరగాయల అన్నం, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, వేరుశనగ చిక్కీ ఇస్తారు. గురువారం రోజున సాంబార్ బాత్ లేదా లెమన్ రైస్, ఉడికించిన గుడ్డు, రాగి జావా అందిస్తారు. శుక్రవారం నాడు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, వేరుశనగ చిక్కీ వడ్డిస్తారు. శనివారం రోజున ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపి పొంగలి, రాగి జావా ఇస్తారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించడాన్ని స్వాగతించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మేరకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.